హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు మా అమ్మ నాటు మిరకాయలు, గిట్ట మిరకాయలు పులుసు చేస్తుంది మా విలేజ్ స్టైల్లో. చూడండి, ముందుగా మిరకాయలు ఇలా 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి. వంకాయ కట్ చేసుకుంటాం కదా అలాగా. ఇవి మీకు చూపించడం కోసం ఇలా ముందుగానే కట్ చేసుకున్నాం, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం రండి. టేస్ట్ సంగట్లేక కానీ, అన్నంలేక కానీ, చపాతీలేక కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఎవరైనా చేసింటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మేము చేసేలాగానే చేస్తారా, వేరేలాగా చేస్తారో కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈ కర్రీ కోసం మసాలాకు మా మమ్మీ ముందుగానే చింతపండు నానబెట్టుకునింది. మనం తీసుకున్న మిరకాయలకి మిక్సింగ్ జార్లో వేసిన చింతపండు సరిపోతుంది. చూడండి, ముందుగా నానబెట్టినింది, అది వచ్చి ఇందులోకి వేసుకునింది. అలాగే మెంతులు కొద్దిగా వేసుకునింది. మెంతులు వేస్తే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది, నూనెంకాయ కర్రీ లాగా చేస్తారు. అలాగే పల్లీలు వేయించుకున్న నెయ్యి కొద్దిగా వేసుకోవాలి, ఒక 4 టేబుల్ స్పూన్స్. అలాగా ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్న నెయ్యి వచ్చి అది 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకునేద్దాం కారంలోకి. అలాగే తెల్లగడ్డగుని ఇంత తీసుకున్నాను, ఇవి సరిపోతుంది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి. అలాగే ఉప్పు కూడా స్టోన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ స్టోన్ సాల్ట్ వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ ఉండేటి. అలాగే స్టోన్ సాల్ట్ వచ్చి ఒక 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ప్రాసెస్ చూద్దాం రండి. ధనియాల పొడి, పసుపు పొడి, స్టోన్ సాల్ట్ వేసుకున్నాము. ఇలా మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం. ఒక బౌల్లోకి ఆయిల్ వేసి పెట్టుకున్నాం. చూడండి, ఆయిల్ వేడైనాక సాసాలు వేసుకొని తిరగబాత వేసుకున్నాం. చూడండి, సాసాలు కొద్దిగా వేసుకున్నాము. అవి చిట్లినాక కరివేపాకు వేసుకున్నాం. చూడండి, సాసాలు చిట్లుతున్నాయి, సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి అంట ఆయిల్లో. ఎందుకంటే పచ్చి కాబట్టి చిట్లుతున్నాయి. ఇలాగా విరిగిపోకుండా మిరపకాయని బాగా స్లోగా కదులుచుకుంటూ ఆల్ సైడ్స్ వేగేలాగా వేయించుకోవాలి. నూనెంకాయ మనం ఆయిల్లో వేయించుకుంటాం కదా అలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలాలంతా వేసుకునేద్దాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ మిరపకాయలు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఆయిల్ పైకి తేలింది కదా, మసాలాలు పచ్చివాసన పోయినట్లు ఇలా తేలితే ఇప్పుడు నీళ్ళు పోసుకునేద్దాం. ఆ కర్రీకి సరిపడే నీళ్ళు మనం వేసిన మిరపకాయలకు తగ్గట్టు. చూడండి, పచ్చివాసన పోయిందంట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుందాం అంటుంది. ముందుగా మిక్సీలో కొట్టుకున్నాం కదా మసాలా, అందులోనే బాగా కడిగి ఒకసారి వేసుకుంటే అందులో ఉన్న మసాలా అంతా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్నాక ఇంకొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకునేద్దాం. చూడండి, ఈ వాటర్ వేసుకున్నాం, సరిపోతుంది మనం తీసుకున్న మిరపకాయలకి. మళ్ళీ ఎక్కువ వేస్తే పలుసగా అయిపోతుంది కర్రీ. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం, బాగా ఉడుకుతుంది మన కూర. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మిరపకాయలు అన్నీ పైకి తేలినాయి చూడండి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని బాగా చిక్కగా అయిపోయింటే ఆపేసుకుందాం. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. మిరపకాయ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చూడండి, బాగా ఉడికిపోయింది.
ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన యమ్మీ యమ్మీ మిరపకాయల కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మిరపకాయ స్మెల్ అయితే సూపర్గా ఉంది. తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది సంగట్లోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సంగట్లోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా యమ్మీ యమ్మీ మన గిడ్డ మిరపకాయలో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. అందుకే ముందుగా అన్నం పెట్టుకొని అన్నం వేసుకుంటుంది. ఎట్లుంది మమ్మీ? చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం ఏ వీడియో పెట్టినా ముందుగా ఆల్ నోటిఫికేషన్స్ మీకే వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం తినడం చాలా బాగుంది.